హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసినప్పుడు గ్రూప్ కనుక ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, మీలో చాలామందిని లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నా కూడా లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే విధంగా అన్ని న్యూస్ పేపర్స్ని గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ రోజుకి సంబంధించిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్కి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే ముందుగా పోలీసు పరీక్షల్లో ఎత్తు ఇక పక్కా అని చెప్పేసి హైట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అభ్యర్థుల ఎత్తును కొలిచేందుకు అధునాతన యంత్రాన్ని సిద్ధం చేయడం జరిగింది. మెర్క్యూరీ బ్యాలెన్స్తో అవకతవకలకు చెక్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు. రాబోయేటువంటి పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క విధానాన్ని పాటించబోతున్నారు. పోలీసు నియామక పరీక్షల్లో అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు అత్యంత ఆధునిక యంత్రాన్ని పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. మెర్క్యూరీ బ్యాలెన్స్ అనేటువంటి అత్యాధునిక యంత్రాన్ని పోలీసు శాఖ కొనుగోలు చేసింది. ఇకపై తెలంగాణ పోలీసు శాఖ భర్తీ చేసేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల్లో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించే క్రమంలో దీని సేవలు వాడుకోనున్నారు. సాధారణంగా పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలు వచ్చేసి 152.5 సెంటీమీటర్లు ఎత్తుగా నిర్ధారించారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా కొన్ని వర్గాలకు కాస్త మినహాయింపు ఉంటుంది. గతంలో ఎత్తు విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదా ఎంపిక ప్రక్రియపై తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేసేవారు. ఇలాంటి వ్యవహారాల వల్ల నియామక ప్రక్రియను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇటు అభ్యర్థులు అటు ఉన్నతాధికారులకు సమయం వృధా అవుతోంది. అందుకే ఇకపై అలాంటి వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మెర్క్యూరీ బ్యాలెన్స్ అనేటువంటి యంత్రాన్ని తెలంగాణ పోలీసులు కొనుగోలు చేశారు. పూర్తిగా పాదరసం ఆధారంగా ఆధునిక టెక్నాలజీతో పనిచేసేటువంటి యొక్క యంత్రం అభ్యర్థుల ఎత్తును అత్యంత ఖచ్చితంగా లెక్కగడుతుంది. అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రభుత్వంలోని వేరే శాఖల్లో పనిచేసినటువంటి కొందరు అభ్యర్థులు తమ ఎత్తు విషయంలో సమర్పించే సర్టిఫికెట్లలో ఎత్తు విషయంలో వ్యత్యాసాలు ఉంటాయి. సాధారణంగా నిబంధనలకు విరుద్ధంగా మిల్లీమీటర్లు తేడా ఉన్నటువంటి పోలీసు శాఖలు అంగీకరించరు. కానీ కొందరు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసినటువంటి వారు, కొన్ని సంస్థల్లో శిక్షణ తీసుకున్నటువంటి వారు తమ ఎత్తు విషయంలో నిజాలు దాస్తారు. వాస్తవంగా ఒకలా, వారు తెచ్చినటువంటి సర్టిఫికెట్లలో మరొకలా ఉంటుంది. వ్యత్యాసం స్వల్పమే అయినా వారి వాదన నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. వీరిలో చాలామంది చూపించేటువంటి వ్యత్యాసం కూడా మిల్లీమీటర్లలోనే ఉంటుంది. ఇకపై అలా వాదించే వారికి మెర్క్యూరీ బ్యాలెన్స్ మెషిన్ ఫలితాలనే సమాధానంగా చూపనున్నారు పోలీసులు. త్వరలో పోలీసు శాఖలో 20,000 పోస్టుల వరకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసు ప్రకటించినటువంటి ఈ యొక్క పోలీసులకి సంబంధించినటువంటి ఒక శాఖలో ఖాళీలపై డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీసు శాఖ కూడా సిద్ధంగా ఉంది. ఈసారి 6 లక్షలకి పైగా అభ్యర్థులు 20,000 పోస్టులకు పోటీ పడవచ్చని అంచనా అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 20,000 పోస్టులకి 6 లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. మెర్క్యూరీ బ్యాలెన్స్ని యూజ్ చేసి ఇక నుంచి పోలీసు పరీక్షలకి సంబంధించి అభ్యర్థుల యొక్క హైట్ని అయితే కొలవబోతున్నారని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి మార్చి 25వ తేదీన కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో. ఓకే, సో ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడండి. మొత్తం 47,503 పోస్టులకి సంబంధించి టెంటేటివ్ వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి A to Z కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇంకోటి చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయాల్లో మనకి పీజీటీ, టీజీటీ అలాగే పీఆర్టీకి సంబంధించినటువంటి యొక్క టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీకి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద 2021-22కు సంబంధించినటువంటి యొక్క సంవత్సరానికి గాను ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్ కంప్లీట్
డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ తేదీలో సబ్మిట్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే తప్పంతా టీఎస్పీఎస్సీదే, నర్సింగ్ రిక్రూట్మెంట్లో వెయిటేజీ మార్కులపై హెల్త్ ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నా నర్సింగ్ డిగ్రీ 2007లో పూర్తయింది. అప్లికేషన్ టైంలో అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేసిన ఒక్క మార్కు కూడా కలపలేదు. ఎగ్జామ్లో నాకు వచ్చినటువంటి 27 మార్కులతో 8423 ర్యాంక్ వచ్చింది. అకాడమిక్ వెయిటేజీకి సంబంధించినటువంటి 10 మార్కులు కలిస్తే 2400 కంటే తక్కువ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్తో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆఫీసర్లు చేసిన తప్పులతో నేను ఉద్యోగం కోల్పోయే పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఒక నర్సు అయితే కంప్లైంట్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. రెండో రోజు కూడా ఈ యొక్క నర్సు క్యాండిడేట్లకు సంబంధించిన ఆందోళన అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ ముందు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అకాడమిక్ వెయిటేజీలోనూ తప్పులు జరిగాయి. అలాగే వాళ్ళందరికీ సంబంధించి ఎవరికైతే మార్కులు కలవాల్సిందో వారందరికీ కూడా మార్కులు కలుపుతామని చెప్పేసి ఆ యొక్క అధికారులు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. నర్సుల నియామకంలో న్యాయం జరగడం లేదు, దక్కాల్సిన వెయిటేజీ ఇవ్వడం లేదు, అభ్యర్థుల ఆందోళన, న్యాయం చేయాలని డిహెచ్కు విజ్ఞప్తి అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే అన్ని పేపర్స్లో రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణంగా సంక్షేమం, అలాగే మెరుగైన వేతనాలు, వసతులు, 40 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు అనేటువంటి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. రెగ్యులర్ తరహాలో ఇంక్రిమెంట్లు, పీఆర్సీ సూచనలు పరిశీలిస్తున్నటువంటి సర్కార్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి యోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మహర్దశ కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. పీఆర్సీ కమిషన్ చేసినటువంటి సిఫార్సులకు అనుగుణంగా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ఇంక్రిమెంట్లు, పదోన్నతుల దిశగా కార్యాచరణ చేస్తోంది. సెలవులు, ఇతర అలవెన్స్లతో పాటు సదుపాయాలను కూడా సమం చేసేందుకు తీవ్రంగా పరిశీలిస్తోంది. వేతనాల్లోని అంతరాలను తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పాలని భావిస్తోంది. రాష్ట్రంలోని పలు విభాగాలు, శాఖల్లో దాదాపుగా 1,00,000 మంది కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని పీఆర్సీ లెక్క తీసింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మెరుగైన వేతనం, వస్తువుల కల్పనపై పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ నోటిఫికేషన్లో వయోపరిమితి వీరికి 40 ఏండ్ల వరకు సడలించేలా చర్యలు తీసుకోవాలని పీఆర్సీ సూచించింది. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని సిఫార్సు చేసింది. వేతనాల అసమానత తగ్గించాలని సూచనలు చేసింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఏటా కనీసం 1000 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పేర్కొంది. రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే పింఛన్ మినహా ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ అయితే మనకి ఈరోజు అయితే రావడం జరిగింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఈ యొక్క పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చదవండి. 50,000 ఉద్యోగాల భర్తీ ప్రకటన హాస్యాస్పదం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, 2 వ్యక్తులతో ఏ విధంగా ఈ యొక్క నియామకాలు చేపడతారు, ఇదంతా అసాధ్యం, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ యొక్క ఎత్తుగడ అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే కామెంట్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మార్చి 5వ తేదీ నుంచి మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో శామీర్పేట మండలం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 65,000 దరఖాస్తులు రావచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో ప్రతిరోజు 4,000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ నెలాఖరున ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడైతే తెలుపుతున్నారు. 5, 6, 7 తేదీల్లో ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్ను 6 సెషన్లో రోజుకు 2 సెషన్లు నిర్వహిస్తారు. అవసరమైతే 8వ తేదీన కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుపుతున్నారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్కి సంబంధించి 8, 9 తేదీల్లో 4 సెషన్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే వీఆర్ఓలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి వీఆర్ఓలకి సంబంధించి రెవెన్యూ శాఖలోని వారిని కొనసాగించాలని చెప్పేసి ఇక్కడైతే వారైతే డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా నీట్ జలంధర్లో ఖాళీలు, ఐఐటి ఢిల్లీలో ప్రాజెక్టు స్టాఫ్కి సంబంధించిన పోస్టులు విడుదలయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే టీచింగ్ అసోసియేట్కి సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ ఆధ్వర్యంలో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తర్వాత చూసుకున్నట్లయితే ఐఎస్ఐ కోల్కతాలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఐఐఎఫ్పిటిలో పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి
ఐఎంఎంఎంటీలో ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి నేవీ స్పోర్ట్స్ కోటా సేలర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైందని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షకి సంబంధించి గురుకులాలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.